జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్, నాకు ఇంట్రొడక్షన్లో నేను చెబుతున్నంత సేపులో కూడా నాకు నిజంగా నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సింది, అసలు నేను దీంట్లో పాల్గొనాల్సిన వ్యక్తినే. నిజంగా నేను రాలేకపోయాను. ఈ ఎలక్షన్స్ వల్ల వాటి వల్ల నేను మిస్ అయ్యాను. నిజంగా నాకు అనేక మంది ప్రేక్షకులతో పాటు నేను కూడా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతోటే ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో 300 మందిని యాత్రికుల్ని, పర్యాటకులు 16 లక్షల మంది వెళ్ళారంటున్నారు, బట్ 300 మంది యాత్రికులు అక్కడికి వెళ్ళడం, అది కూడా కాశ్మీర్ లోయలోని ఉగ్ర ప్రభావిత ప్రాంతాల్లోని తీర్థక్షేత్రాల్లోకి వెళ్ళడం, అక్కడ పూజలు నిర్వహించడం నిజంగా మహద్భాగ్యం. నిజంగా మీకు ఫస్ట్ ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. నేను మనసా వాచా కర్మణ మీకు నిజంగా మేమందరం రుణపడి ఉన్నామనే చెబుతున్నాను. సో ఫస్ట్ అసలు ఎందుకని వెళ్ళాలనిపించింది జగన్నాథ్ శర్మ గారు? ఎందుకు ఏ సంకల్పంతో అక్కడికి వెళ్ళారు ఒకసారి చెప్తారా? అలాగే మన సద్గురు శ్రీ శివానందమూర్తి గారి యొక్క అనుగ్రహం చేత నేను మల్కాజ్గిరిలో వేద పాఠశాలని ప్రారంభించడం జరిగిందండి. అయితే ఆ వేద పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు 25 మంది పిల్లలకి వేదం నేర్పిస్తూ ఈ సమాజ హితం కోసం చేసే కార్యక్రమాలు కూడా నాకు గురువుగారు ఏదైతే ఉపదేశం చేశారో అవన్నీ ఏది ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, దేశంలో ఏదైనా అంటే కరోనా లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు కానీ, ఏదైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఒక పురోహితుడిగా, ఒక సమాజ హితం కోరే ఒక పురోహితుడిగా మనం చేయవలసిన ధర్మములు, మనం చేయవలసిన హోమములు ఎలా ఉంటాయి, అది త్రికరణ శుద్ధిగా ఎలా చేయాలనేది నాకు అనేక సార్లు గురువుగారు అన్యోపదేశంగా చెప్తూ ఉండేవారండి. నువ్వు సమర్థుడు కాబట్టి నువ్వు తీర్థక్షేత్రాల్లో కూడా మన అఖండ భారతావని కోసం, ధర్మ సంస్థాపన కోసం నువ్వు చేయమని నాకు ఉపదేశించారండి. అలా నేను చాలా చోట్ల గురువుగారు ఉన్నప్పుడు ఆయన ఆశీర్వచనం తీసుకుని 18 శక్తిపీఠాల్లో దాదాపుగా ఒక 14-15 శక్తిపీఠాల్లో పూర్తి చేశానండి. అలాగే జ్యోతిర్లింగాల్లో కూడా గురువుగారు నేను ఫలానా చోటుకు వెడుతున్నాను, ఇక్కడ మీరు చెప్పినట్టుగా మీ సంకల్పంతో ఆర్యధర్మ సంరక్షణ కోసం చేస్తున్నానని చెప్పేవాడిని. అలా సంతోషం ఆశీర్వదించి పంపించేవారు. నేను చేయవలసినటువంటి క్షేత్రాలన్నీ అయిపోగా ఒక 3 మిగిలాయి. ఒకటేమో ఒక కాశ్మీరం మిగిలిందండి. ఆ కాశ్మీరం తర్వాత శ్రీలంకలో ఒకటి చేయలేదు, అక్కడ శక్తిపీఠం అంటారు శాంకరీదేవి. అలాగే కామాఖ్య ఒకటి నేను చేయలేకపోయాను. అందులో ఈ మన మామిడి గిరిధర్ గారు మన గురువు గారు శివానందమూర్తి గారి కుటుంబం, ఆయన కూడా వారి శిష్యులు. ఆయన అనేక సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కాశ్మీర్ వెడుతూ ఏదో కాశ్మీర్ అంటే ఒక కాశీ ఎంత మనం ఒక పుట్టినిల్లులాగా ఎంత బాగా ఎంతో ఆనందంతో పెడతామో, కార్తీక మాసం కాశీ పెడుతున్నామంటే అంత ఆనందం, అలా పరవశించిపోయి ఆయన కాశ్మీర్ కూడా పెడుతూ ఉంటారు. ఆ వెళ్ళి అన్ని ప్రతి ఊరు చూసొస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా అంతే ప్రేరేపించి తీసుకెళ్తున్నారు. కాశ్మీర్ అనగానే ఒక రకమైన పులకరింత, ఏదో ఒక పుట్టింటికి పెడుతున్నట్టుగా అనిపించి ఆయన చెప్పినట్టు 2018లో ఒకసారి మీరు రండి, మనం ఒక హోమం చేద్దాం, మీరు ఆ ప్రక్రియ అంతా తెలుసు, గురువుగారు చెప్పారు మీకు ఆ విధానం ఎలా చేయాలి, ఏ సంకల్పంతో చేయాలి మీకు చెప్పారు, మీరు రండి అని అడిగారండి. అప్పుడు 2018లో ఏదో కొన్ని పాఠశాల నిర్మాణం చేయడం, వాళ్ళందరికీ పిల్లలు చదివించుకోవడం, ఈ కారణాల చేత నేను వెళ్ళలేకపోయానండి. 2019లో కూడా మళ్ళీ ఒకసారి రండి అని గుర్తు చేశారు, కుదరలేదు. 2020 గుర్తు చేశారు, 21 కరోనా వచ్చేసిందండి, 3 సంవత్సరాలు వెళ్ళలేకపోయాం. తర్వాత మొన్న 2023లో బాగా బలవంతం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కాశ్మీర్ వెళ్ళి చెయ్యాలి అని నిర్ణయించుకున్నామండి. అయితే ఆయన ఎక్కడెక్కడైతే నిర్ణయించారో, అంటే సెన్సిటివ్ ప్రాంతాలుగా మనం అనుకుంటున్నాం, కానీ అక్కడ స్వయంభూగా ఉన్నాయి కదా అలాంటి తేజోవంతమైనటువంటి శివక్షేత్రాల్లో, శక్తి క్షేత్రాల్లో అలాంటి చోటు చేయమని వారు గుర్తించి నన్ను అడిగిన దాని మీదట నేను వస్తానని చెప్పడం జరిగిందండి. ఎందుకు చేశానంటే గురువుగారు చెప్పిన సంకల్పం ఎక్కడైతే శక్తివంతమైన ప్రాంతం ఉందో, ప్రదేశం ఉందో ఆ భూమిలో అక్కడ చేయమన్నారండి. దేశ సంకల్పం చెప్పి దేశ రక్షణ కోసం అఖండ భారతాన్ని మళ్ళీ మనకు ప్రాప్తించాలని, అదే ఉద్దేశంతో నేను చేసే నా సంకల్పం, నా చే విధానం మన వేద పాఠశాలలో పిల్లలకి తెలియాలి కదండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కదా, ఇది ఒక ప్రేరణగా ఉంటుందనే ఆ ఉద్దేశంతో నేను ఆ పిల్లలకు అలవాటు అవుతుందని పిల్లల్ని తీసుకువెళ్ళి కొద్దిమందిని, ఎక్కువ మందిని కాకుండా, మిగతా వాళ్ళ చదువు పాడైపోకుండా ఇప్పుడు నెక్స్ట్ తరం పిల్లల్ని కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ చేద్దామనే సంకల్పం కలిగిందండి. నేను ఇలా వెడుతున్నాను, మన పాఠశాల తరఫున యజ్ఞం చేస్తున్నానంటే, అయ్యా కాశ్మీర్లో ఆ యజ్ఞానికి మేము కూడా వచ్చి లలితా సహస్రనామ పారాయణ చేస్తామండి, రావచ్చా అని అడిగారు. అలాగే రెండమ్మా అంటే ఏదో అలా 4-5 కుటుంబాల వాళ్ళు అడిగారు. నేను పెడుతున్నాను, నాతో పాటు వస్తామన్నారు. సరే అన్నానండి, వచ్చారు. అలా 4-5 వాళ్ళు అలా పెరిగిపోయి 100 మంది అయిపోయారండి.
100 మంది ఇంకా సరిపోతుందమ్మా ఇంకా రాకండి అక్కడ వసతులు కష్టంగా ఉన్నాయంటే, కాదండి అని మొహమాట పెట్టి అందరూ వచ్చేసారు. అందులో దీంట్లో అందరూ 75 దాటిన వాళ్ళే, వయసు దాటిన వాళ్ళే తప్ప చిన్న వయసు వాళ్ళు అసలు లేరు. వాళ్ళందరూ కూడా పిల్లలు వద్దంటున్న కాశ్మీర్ వెళ్ళకుండా అక్కడ ఏమిటో భయపడితే రోజులు కదండి. అయినప్పటికీ కూడా కాశ్మీర్ వెళ్ళి అక్కడ దేశ రక్షణ కోసం చేసే యజ్ఞంలో పాల్గొనడం కన్నా ఈ జన్మకి ఇంకా సార్థకత ఏంటి, మన కాశ్మీర్ను మనం రక్షించుకోవాలి అనే సంకల్పంతో వీళ్ళంతా ఒక యాత్ర కింద కాకుండా ఒక ఆధ్యాత్మికమైన యజ్ఞానికి వస్తున్నట్టుగా వచ్చారండి అందరూ. అంతే వచ్చి ఎక్కడ ఇంకా ఈ గుల్మార్గ్ కానీ పెహల్గాం అలాంటి ఏదో విహారాయ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళకుండా కేవలం ఎక్కడెక్కడైతే శక్తివంతమైన క్షేత్రాలను అవి గుర్తించిన చోట వాళ్ళు అలా పెరిగిపోయి ఏమంటే వీళ్ళు కూడా వస్తారండి, ఎలాగోలా వీళ్ళకి కూడా పరిమితి ఇవ్వండి వస్తారని అలా 300 మంది అయిపోయారండి. మొత్తం 300 మందిలో 80% గురువుగారిని అనుసరించేవాళ్ళు, గురువుగారి భక్తులు, దేశ రక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ళే వచ్చారండి. అలా 300 మంది అంత వయసున్న వాళ్ళతో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి 9 రోజులు ఏదో నవరాత్ర దీక్ష వెళ్ళినట్టుగా చేసి అక్కడ కేవలం రక్షించేది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చేయలేని పని అమ్మవారు చేసింది కదండి, రాక్షస సంహారం. అమ్మవారు లేకపోతే భూమి లేదు, మనం లేవు, ఎవరూ లేవు, వాళ్ళే చేయలేకపోయారు. ఆది పరాశక్తిగా ఆవిడ అవతరించి ఆ బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క తేజస్సులు తీసుకుని, సమస్త దేవతల తేజస్సులు తీసుకుని అన్ని అస్త్రశస్త్రాలతో ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా కనిపించాడో అనేక వేల ఆయుధాలతో, అనేక వేల హస్తాలతో, అలా అమ్మవారు ఇక్కడ ఆదిపరాశక్తిగా అవతారం ధరించి అందరు రాక్షసుల్ని పరిహారం చేసి లోకాల్ని రక్షించి దేవతలను అనుగ్రహించి మన అనుగ్రహించింది. కాబట్టి అమ్మవారు తప్ప వేరే శరణ్యం లేదని అక్కడ అమ్మవారికి 100 పారాయణలండి, శతచండీ యాగం. ఆ శతచండీ యాగం చేసి 100 సార్లు అమ్మవారిని చండీ పారాయణలు చేసి అక్కడ హోమాలు చేసండి. అమ్మవారితో పాటుగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం, అందరూ రుద్రం వచ్చిన వాళ్ళు, మేమందరం రుద్రం మహారుద్రమే పారాయణ చేసండి. ఈ రుద్రంతో పాటుగా పంచాయతన దేవతా పూజ పెట్టారు శంకరాచార్య స్వామి. అంటే 5 దేవతలు సమానమే అని వైష్ణవులు, శివ మతం వాళ్ళు, వైష్ణవ మతం వాళ్ళు అందరూ కూడా 5 దేవతల్ని చేయాలి. శివమతం వాడు కూడా వైష్ణవుని చేయాలి, విష్ణు మతం వాడు శివుని చేయాలనే భావంతో అద్వైత సాంప్రదాయంలో ఉన్న మహావిష్ణువుకి విష్ణు సహస్రనామ పారాయణ సుదర్శన యాగం చేశామండి. అది కాకుండా అరుణ పారాయణ అండి సూర్యుడికి, అది చేశాం. వచ్చిన ముత్తైదువులంతా కూడా, సువాసినులంతా కూడా లలితా సహస్రనామం అత్యంత శక్తివంతమైందండి. అంతా మొత్తం 180 మంది ఆడవాళ్ళంతా కుంకుమార్చన చేస్తూ 1,00,000 కుంకుమతో అమ్మవారికి పూజ చేశామండి. మన కాశ్మీర్లో ఉన్న సరస్వతి అనుగ్రహం చేత మన రక్షణగా ఉన్న జవాన్లంతా నీ ఆయుధాలు వాళ్ళకిచ్చి నువ్వే ఆ రూపంలో మమ్మల్ని, దేశాన్ని, ప్రజల్ని రక్షించాలి, వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో ఆ అమ్మవారిని అందరం కలిసి ప్రార్థించడం జరిగిందండి. అలాగే విష్ణువుకి, రుద్రుడికి, అలాగే ఈశ్వరుడికి అరుణపారాయణ, శ్రీచక్ర నవావరణార్చన చేశామండి. శ్రీనగర్ క్యాపిటల్ కదండి మొత్తం కాశ్మీర్. ఆ శ్రీనగర్ రాజధానిలో ఒకరోజు పెద్ద ఆయన ఉంటారు, నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని, 85 సంవత్సరాలండి. ఆయన చాలా పెద్ద ఇంజనీర్గా చేశారు. కానీ ఆయన అమ్మవారి యొక్క శ్రీ విద్యా సాంప్రదాయంలో చాలా గొప్పవారండి. అనేక వందల మందికి ఆయన ఉపదేశం చేసి శ్రీచక్రార్చన ఎలా, దాని యొక్క బీజాక్షరాల యొక్క అర్థాలు కూడా ఆయన పుస్తకాలు రాశారు. చాలా గొప్పవారండి. అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నటువంటిది గొప్పవారండి. ఆయన మా గురువుగారండి. అంటే నాకు మంత్రోపదేశం చేశారు. మన గురువుగారు శివానందమూర్తి గారు, కానీ మంత్రోపదేశం చేసిన గురువు మటుకు ఆయన. వారిని రమ్మంటే వారు అంతా 85 సంవత్సరాల వయసులో కూడా ఆయన భార్య సమేతంగా వచ్చి అమ్మవారికి నవావరణార్చన చేశారండి. ఎక్కడికి రాజధాని బిందు ఉంటుందో కాశ్మీర్కి కేంద్రం, ఆ బిందువులో ఉన్న మహారాజరాజేశ్వరి లలితాదేవి ఉంది కదండి, ఆవిడికి 7.5 గంటల సేపు వారు వారి అబ్బాయి, ఆయన కూడా చార్టెడ్ అకౌంటెంట్ అండి, అయినప్పటికీ కూడా అమ్మవారి యొక్క నవావరణార్చన వారిద్దరూ కూడా ఆ కుటుంబం అంతా నవావరణార్చన చేశారు. ఒక్క దేవుడికి కూడా ఆపకుండా అండి, సమస్త దేవతలకి కాశ్మీర్లో మన యొక్క వైదికమైన దైవికమైన శక్తులన్నీ రావాలి అని అక్కడ హోమాలు పూజలు చేశామండి. 300 మందికి కూడా మడిగా మళ్ళీ భోజనం దేవతలకు నివేదన చేసి ప్రసాదం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.